కేరళము, అస్సాము, పుదుచ్చేరి రాజకీయాలల్లా గతి మార్చే తీర్పు ఇవ్వబోతున్న ఓటరన్నలు. 4 రాష్ట్రాలు, ఒక్క కేంద్రపాలిత ప్రాంతాన్ని జరుగుతున్న ఎన్నికల్లా మొదటి విడత ఎన్నికలు దాదాపు ఒడిచినట్టే. ఓట్లేసేటోళ్ళు ఏమన్నా తెలివి పారిండ్రా, లేకుంటే పైసలు తీసుకొని పార్టీల పద్ధతులు పక్కకు పెట్టి ఎప్పటి తిరగనే ఓట్లేస్తున్నారా అనేది ముందు ముందు చూడాలి. కానీ ఇక్కడ ఓట్లేసేటోళ్లకు స్వీట్లు పంచుకుంటా ఓ బుజ్జి గమ్మత్ చేసింది. చూద్దాం పాండ్రి. తయారు నిలయం வைத்திருங்கள். Your vote is your voice. உங்கள் வாக்கு உங்கள் உரிமை. Every vote shows a nation. వారెవ్వా ఏమున్నదిరా బై, ఓటైండ్రి బాబు ఓటైండ్రి అని చెప్తున్నారు రోబో బొమ్మ. దాని చిత్రాలు చిన్నవి కావు, ఏషాలు పెద్దవి కావు అన్నట్టే చేస్తుంది కదా. పుదుచ్చేరిలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ స్టేషన్కి వచ్చిన నీలా అనే ఈ రోబో గమ్మత్ అనిపించేటట్టు చేసిందట. ఆకుపచ్చ చీరను లంగా ఓని తీర కట్టుకొని, గొలుసులు పెట్టుకొని, సక్కదనంగా బొట్టు పెట్టుకొని, చేతులల్లా పెద్ద పూల ట్రే పట్టుకొని ఎర్రటి కళ్ళు మెరుస్తుంటే పోలింగ్ బూత్లో తిరుగుతున్నది. విఓసి అనే సర్కార్ బడి పోలింగ్ బూత్ కాడ ఓట్లేసేతానికి వచ్చిన వాళ్ళకు నవ్వుకుంటా స్వాగతం పలుకుతున్నదట, నవ్వుకుంటా వల్కరిస్తున్నదట. దీన్ని చూసిన జనం పరిశానవుడే కాదు, పక్కున నవ్వుతున్నారట. అది చెప్తున్న ముద్దు ముద్దు మాటలు వినుకుంటా సెల్ఫీలు దిగుతున్నారట. స్వాగతమే ఓటరన్న, నీ ఓటు నీకే, దొంగ ఓటు మాత్రం నాకే అన్నట్టు చెప్తుంటే నవ్వనోళ్ళు లేరట. ఇక కొంతమంది ఆడోళ్ళు అబ్బా ఎంత మంచిగా చీర కట్టుకున్నది నీలా రోబో, చీర అంచులు మంచిగా ఉన్నాయి, డిజైన్ బట్టి ఇంకింత పెద్ద ఉంటే మంచిగుండు అన్నట్టు అమ్మలక్కలు తిరగ మాట్లాడుకుంటున్నారట. ఇంకొంతమంది ఇది ఎక్కడిచ్చంత్రం రా బాబు, రోబోట్ కూడా లంగా ఓని కడతాయా, కడితే కట్టినాయి కానీ ఇట్లా పువ్వులు చేతిలో పట్టుకొని ఓట్లేసేటోళ్ళకి స్వాగతం పలుకుడైంది, ఇసొంటిది మేము ఎప్పుడు చూడలేదు అన్నట్టు పిస అయినరట. ఇసొంటి రోబోలను పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, ఈవెంట్లకు పెట్టి వచ్చిన చుట్టాలకు సంబరం కలిగేటట్టు చేస్తారు కానీ ఇట్లా ఎన్నికలలో కూడా వాడతారా అనుకుంటారట. అయితే ఇదంతా ఓటింగ్ శాతాన్ని పెంచేతానికి, శాతగానోళ్ళ తిరిగి ఓటేయకుండా ఇండ్లలో వండుకునేటోళ్ళను పోలింగ్ బూత్ దగ్గర రప్పించేతానికి చేసిన ఇకమతట. మరి నీలా రోబో ఎంత శాతం ఓటింగ్ పెంచిందో, ఎంతమంది సోమరిపోతానం పోగొట్టిందో ఫలితాల నాడు తెలుస్తుంది. చూడాలి ఈ ఎన్నికలల్లో ఎవరి కిస్మత్ ఎట్లున్నదో.